దర్శకుడు శంకర్ కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు మద్రాస్ కోర్టు ఊరట కల్పించింది. రోబో సినిమా కథ విషయంలో కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని శంకర్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు 10 కోట్ల రూపాయల ఆస్తులను కొద్ది రోజుల క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. అయితే ఈడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు శంకర్. గతంలో తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. తాను ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడలేదని మద్రాస్ హైకోర్టులో కొద్ది రోజుల క్రితమే శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో శంకర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పిఎస్ రామన్ రోబో సినిమా కథ విషయంలో శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి వారు గతంలోనే శంకర్ కు అనుకూలంగా తీర్పునిచ్చారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఈడీ వారు శంకర్ ఆస్తులను జప్తు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సినిమాకు సంబంధం లేని ఆస్తులను కూడా ఈడీ ఎలా జప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీంతో కేసును విచారించిన న్యాయమూర్తులు ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా అని ఈడీని ప్రశ్నించారు. దర్శకుడు శంకర్ కు అనుకూలంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు తుది ఫలితం వచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఈడీ లాయర్ స్పందిస్తూ నేరం రుజువైతే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తో ఈ కేసును ఎదుర్కోవచ్చని ఆయన తెలిపారు. కానీ ఈడీని కోర్టు తప్పుబట్టింది. శంకర్ పిటిషన్ పై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారు. అసలు ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తమిళంలో ఎంతిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే ఈ కథను జిగుబాను కాపీ కొట్టి సినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్ లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTII నివేదిక శంకర్ కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది.